పూర్వం మణిమతి అన్న నగరంలో ఇల్వలుడు అతని తమ్ముడు వాతాపి ఉండేవారు. వీరిద్దరూ రాక్షసులు. ఒకరోజు ఇల్వలుడు ఒక బ్రాహ్మణుడిని తనకు ఇంద్రుడితో సమానమైన కొడుకుని అనుగ్రహించమని కోరతాడు. బ్రాహ్మణుడు కుదరడని చెప్పడంతో అందరి బ్రాహ్మణుల మీద కక్ష సాధించడానికి వారందరినీ చంపడం మొదలు పెడతాడు. ఇల్వలుడు పొడుగ్గా ఉండేవాడు, వాతాపి పొట్టిగా ఉండేవాడు. ఇల్వలుడు తన మాయాశక్తితో వాతాపిని మేకగా చేసి చంపి బ్రాహ్మణులకు వడ్డించేవాడు. వాళ్ళు తినడం పూర్తయిన తర్వాత వాతాపి బయటికి రా అని పిలిచేవాడు. వెంటనే కడుపు చీల్చుకొని వాతాపి బయటికి వచ్చేవాడు. చనిపోయిన బ్రాహ్మణుణ్ణి ఇద్దరు ఆరగించేవారు. ఇలా చాలా కాలం జరగసాగింది. ఈ విషయం అంతా తెలుసుకున్న అగస్త్యుడు ఇల్వలుని దగ్గరికి వస్తాడు. ఇల్వలుడు అగస్త్యుడిని పూజించి తమ్ముణ్ణి మేకగా మార్చి చంపి వండి మునికి తినిపిస్తాడు. భోజనం ముగించిన తరువాత అగస్త్యుడు తన పొట్ట మీద చేయి వేసుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటాడు. ఆ తరువాత ఇల్వలుడు ఎంత పిలిచినా జీర్ణం అయిపోయిన వాతాపి బయటికి రాలేకపోతాడు. ఈ విషయం తెలిసిన ఇల్వలుడు అగస్త్య మునిని చంపడానికి ప్రయత్నించగా తన శక్తితో ఇల్వలుని కూడా అగస్త్యుడు సంహరిస్తాడు. అప్పటి నుండి సక్రమంగా ఆహారం జీర్ణం అవడానికి మన పెద్దలు తరచుగా వాడే వాక్యం జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం.